దేవుని నామమున మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ టు వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. నా మాట వినొస్తుందమ్మా? బాగా వినపడుతుందండి. విషయదర్శి అందరికి. అండ్ ఇప్పుడు నా వీడియో కనబడుతుందమ్మా? చక్కగా కనపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇంతవరకు మనకు చాలా చక్కనైనటువంటి మర్మాలని బయలుపరిచాడు. మరొకసారి ఈ గ్రూప్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనడానికి ఈ దినము ప్రభు నాకు ఇచ్చినటువంటి మాటలు, సహోదరుడు సుందర్రావు గారు మాట్లాడినటువంటి మాటలు రెండిటిని గనుక ఒకసారి జత చేసుకున్నప్పుడు ప్రభు నిజముగా మాట్లాడాడు. ఆయన మాటలే మనకు అప్పగిస్తున్నాడు, ఆ మాటలే వింటున్నాం అనడానికి ఒక నిదర్శనం. అన్న షార్ట్ మెసేజ్లో నిరీక్షణ గురించి మనందరితో మాట్లాడాడు, నిరీక్షణ అనేటువంటి దాని మీద. మరి ప్రభు నాకు విశ్వాసము అనేటువంటి దాని మీద ఆయన నాకు వాక్యాన్ని ఇచ్చాడు. విశ్వాసము లేకుండా నిరీక్షణ లేదు, నిరీక్షణ లేకుండా క్రైస్తవ్యం లేదు. విశ్వాసము లేకుండా నిరీక్షణ లేదు, నిరీక్షణ లేకుండా క్రైస్తవ్యమే లేదు. కనుక ప్రభు ఈ రెండిటిని కూడా ఒకటే దినములో మనకు అందించడం చాలా అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఈ గ్రూప్లో వారితోటి ఆయన ఎంతగానో ఆనందిస్తున్నాడని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియులారా, మనకు ఒక మాటను క్రొత్తగా ఈరోజు సుందర్రావు గారు తెలియపరిచినటువంటి మాట వాక్యంలో నుంచి కడవరి రక్షణ. కడవరి రక్షణ, ఈ కడవరి రక్షణ మనము పొందడానికి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనేటువంటివి మూడు కూడా మన జీవితంలో కొనసాగాలి. అట్టి జీవితం ఎప్పుడైతే కొనసాగుతుందో వారికి తప్పకుండా ఆత్మ ద్వారా నీతి కలుగుతుంది. ప్రియులారా, కాబట్టి నేను ఈ దినం మీతో మాట్లాడడానికి ముందుగా మత్తయి వ్రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రియులారా, మత్తయి వ్రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. హల్లెలూయా. అల్ప విశ్వాసులారా, మరి నిశ్చయముగా మీకు వస్త్రములు ధరింపజేయును గదా. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. మాలో నివాసము చేయుచున్న ఆదరణకర్త, తండ్రిని బట్టి, కుమారుని బట్టి అనుదిన ఆహారము మాకు అనుగ్రహించచ్చు. అయా, నీతో మేము భోజనము చేయుటకు ఇచ్చిన ఇట్టి ధన్యమైన భాగ్యమును బట్టి మీకు వందనాలు ప్రభు. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకపు రాజా, సర్వ సృష్టికర్త, నేను నిష్ప్రయోజకుడను ప్రభు. నీ యొక్క బూరగా నాయన నేను ఇక్కడ ఉన్నాను. నీ బిడ్డలతోటి మాట్లాడుచు ఉండగా నాయన నన్ను నీ సిలువ చాటున మరుగుపరచి నీ ఆత్మ వచనములను, నీవు మాటలను మాట్లాడమని నీ బిడ్డలను సంధించి అయా నిరీక్షణ కలిగి విశ్వాసమును బయలుపరచుచు గట్టి విశ్వాసములో, గొప్ప విశ్వాసములో జీవించినట్టి భాగ్యమును ఈ గ్రూప్లో ఉన్న వారందరికీ, ఈ గ్రూప్లోని వారు ఎవరితో మాట్లాడితే వారందరికి కూడా మీరు దయచేస్తారని గట్టి నమ్మకం ఉన్నది కనుక నా నోటి మాటలు, మా అందరి హృదయపు ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లు నిష్ప్రయోజకుడనైనా నన్ను అయా నీ ప్రయోజకుడిగా, నీ సేవకుడిగా, నీ బోరగా వినియోగించుచున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు
పరిశుద్ధ ప్రశస్తమైనటువంటి నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క ఉదయకాలంలో నేను మీతోటి మాట్లాడేటువంటి సమయంలో ఒక మాటను ముందుగా నేను మాట్లాడి వాక్యంలోనికి కొనసాగుతాను ప్రియులారా. ఏమిటి అనేటువంటి మాటను నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నది ఏంటంటే, పాత సంవత్సరము గతించిపోయినది, వెళ్ళిపోయింది. క్రొత్త సంవత్సరం వచ్చింది. 3వ దిన ప్రారంభంలో యేసుక్రీస్తు ప్రభు సన్నిధానంలోనికి మనము వచ్చి ఉన్నాం. చక్కనైనటువంటి మాట, ఆయన స్వర్గీయ సింహాసనం ముందు మనము వచ్చి ఉన్నాం ప్రియులారా. అయితే 2020వ సంవత్సరము మన జీవితములలో ఈ సకల విశ్వములో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు తోటిపెట్టింది. అనేకమైనటువంటి కష్టాలని ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా, వీటన్నిటికన్నా కూడా కుటుంబపరంగా అనేకమైనటువంటి కష్టాలని మనకు తీసుకొని వచ్చింది. మన జీవితాన్ని ఒకసారి మనం నెమరు వేసుకున్నప్పుడు ఆయన చేసిన మేళ్ళు, మనకు కలిగిన కష్టములు, కొన్ని కుటుంబాల్లో ఒకరు మన గ్రూప్లో ఉన్న వారిలో ఒకరిని మనం ప్రభువునందు నిద్రించినట్లు చూసాం. ఆయన కోరిక మేరకు ఆయన ప్రార్థనను ప్రభువు అంగీకరించాడు. ఆయన ఎంతో కాలంగా, అయ్యా ఇక నాకు చాలు ప్రభువా, నేను రావాలి అనేటువంటి వాడు ఆయన వెళ్ళాడు. అది ఒక విషయం. అయితే ఈ సంవత్సరం మొత్తం కూడా భయము 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 అనేటువంటి దానితోటి, ఇబ్బందులు అనేటువంటి వాటితోటి నడిచింది. మరి ప్రియమైన వారలారా, నా ప్రశ్న 2021 ఎలా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? 2021 సంవత్సరము ఏ విధంగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? ఇంతకంటే కఠినంగా ఉంటుంది అనుకుంటున్నావా? లేకపోతే నువ్వు వింటున్నటువంటి వార్తలు నిన్ను భయపెడుతూ ఉన్నాయా? లేకపోతే ఇప్పుడేదో కొత్త కరోనా అంటే భయపెడుతూ ఉన్నాయా? లేకపోతే నీ ఉద్యోగంలో ఉన్న ఇబ్బందిని బట్టి, కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి నీవు భయపడుతూ ఉన్నావా? నాకైతే తెలియదు. కానీ ఒకటి మాత్రం నేను నీతో చెప్పదలుచుకున్నాను. నీవు నమ్ముకున్న నీ దేవుడు సజీవుడు. నీవు స్తుతించి ఆరాధించుతున్న దేవుడు నీలో ఉన్న దేవుడు. ఆయన నీతో ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు నిన్ను. అంత గొప్ప దేవాతి దేవుడు మనకు నిరీక్షనిచ్చి ఉన్నాడు. ఆయన నిశ్చయముగా మనల్ని చూడరాబోతూ ఉన్నాడు. మనము ఇంతకు మునుపు చూసాము యాకోబు ఏ విధముగా మాట్లాడుతూ ఉన్నాడో, ఆయన నిశ్చయముగా రాబోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మనల్ని ఆయన నిరీక్షణ దయచేస్తూ, పునరుద్ధాన నిరీక్షణను మనకిస్తూ, మనకు ఆ తీర్పు నుండి, ఆ ఉగ్రత నుండి మనకు రక్షణ దయచేసి మనకు విడుదలనిచ్చాడు పిల్లరా. మనకు లేదు అనేటువంటి మాటను మనకు దయచేసి ఉన్నాడు. కాబట్టి ఒక్క మాటను మాత్రం నేను మీతో చెప్పదలుచుకున్నాను. దేవుడు మనతో ఉన్నాడు, మనతో కొనసాగుతాడు. మనం ఆయనతో జీవిస్తాం, ఆయనతో లేపబడతాము. అట్టి గొప్ప జీవితమును దేవాతి దేవుడు మనకు దయచేస్తాడు పిల్లలు. అయితే ఈ దినము నాకు ప్రభువు ఇచ్చినటువంటి మాట ప్రత్యేకముగా విశ్వాసము, ఫెయిత్ అనేటువంటి మాట మీద నేను మీతోటి మాట్లాడడానికి ప్రభు చేత ప్రేరేపింపబడి ఉన్నాను ప్రియులారా. ఆయన ఇచ్చినటువంటి కొన్ని వాక్యాలను మీతోటి నేను మాట్లాడదలుచుకున్నాను. చదవబడినటువంటి వాక్యములో ఒక అల్ప విశ్వాసి అనేటువంటి మాటను మనం విన్నాం. అల్ప విశ్వాసి అనేటువంటి మాటను మనం విన్నాం ప్రియులారా. అయితే నేను ఈ ధ్యాన సమయంలో తెలుసుకున్న సత్యం ఏమిటంటే, మన యొక్క విశ్వాసము రకరకాలుగా ఉంటుంది, అనేకమైనటువంటి విధానాల్లో ఉంటాయి. ఒక్కొక్కరికి క్షణకాలం ఉన్నటువంటి విశ్వాసం ఉంటుంది. టెంపరరీ ఫెయిత్ అని అంటారు దాన్ని. క్షణకాలం మాత్రమే ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఇంకొందరికి కామన్ ఫెయిత్, మ్యూచువల్ ఫెయిత్. దేవుడు వస్తాడు, పోతాడు, పాపాలు క్షమిస్తాడు, ఆయన వెళ్తాడు, ఆయన చూసుకుంటాడు
అనేటువంటి మాట ఉంటుంది. అలాగే మరి యాకోబు పత్రికలో చూసినట్లయితే ద్విమనస్కులైనటువంటి వారు ఉంటారు. ఇంకొందరు కొంతసేపు విశ్వాసంలో ఉంటారు, మరి కొంతసేపు లోకములో ఉంటారు. వీటన్నిటికన్నా కానీ మనము ప్రత్యేకంగా గమనించుకున్నట్లయితే ప్రియులరా, రకరకాలైనటువంటి నమ్మకాలు, విశ్వాసాలు మనకున్నాయి. కానీ నేను 2 విశ్వాసాలను గురించి, వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ద లిటిల్ ఫెయిత్ అండ్ ద గ్రేట్ ఫెయిత్. వాట్ ఫెయిత్ యూ హ్యావ్? నీకున్నటువంటి విశ్వాసం ఏమిటి? నీకున్న విశ్వాసం, నీ విశ్వాసం ఏమిటి? ఈజ్ ఇట్ ఎ లిటిల్ ఫెయిత్ ఆర్ ఎ గ్రేట్ ఫెయిత్? ఈజ్ ఇట్ ఎ లిటిల్ ఫెయిత్ ఆర్ ఎ గ్రేట్ ఫెయిత్? వాట్ ఫెయిత్ యూ హ్యావ్? వాట్ ఈజ్ యువర్ ఫెయిత్ అనేటువంటి మాట మీద మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. నేను అనుకుంటున్నాను, ఈ గ్రూప్లో ఉన్న వారందరికీ కూడా గొప్ప విశ్వాసం ఉన్నది, గొప్ప నిరీక్షణ ఉన్నది, తొలగిపోయినటువంటి నిరీక్షణ ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఇంత గొప్ప నిరీక్షణ మనకున్నందుకు దేవాతి దేవునికి వందనాలని తెలియచేస్తున్నాను పిల్లరా. అయితే మత్తయి వ్రాసినటువంటి శుభవర్తమానము 5వ అధ్యాయము 8వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి చదువుతారా తల్లి? అధ్యాయము 10వ వచనం అండి. 8, 10 నాన్న. ఓకే. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే యేసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు తన్ను తాను ఆశ్చర్యం కలిగించే విషయం అక్కడ ఏం కనబడింది అనేటువంటిది గనుక మనము గమనించినట్లయితే ప్రియులరా, ఇక్కడ ఒక గొప్ప సాదృశ్యం జరిగింది. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చాడు. శతాధిపతి, శత అంటే 100. ఈ సైన్యంలో ఉన్నటువంటి వారు శతాధిపతి అనంటే ఈ కుడ్ బి ఏ కమాండర్ ఆర్ ఈ కుడ్ బి ఏ కమాండెంట్, లేకపోతే మా సుందర్రావు గారి లాగా ఆయన ఒక యూనిట్ మొత్తానికి కూడా ఒక గొప్ప అధికారిగా ఉండవచ్చు. అంటే 100 బెటాలియన్స్ అవి కూడా ఉండొచ్చు, అవి నాకైతే తెలియదు. కానీ ఈయన ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా అని పిలుస్తున్నాడు. మొట్టమొదటి మాట, ఈయన ప్రభువు అని ఆయన విశ్వసించాడు. తనకున్నటువంటి అధికారము దేనికి పనికిరాదు అనేటువంటి సత్యాన్ని ఆయన గుర్తించాడు ప్రియులారా. తన ఉద్యోగము, తన అధికారము, తన ఆధిపత్యము, తన పలుకుబడి దేనికి కూడా పనికిరావని తన్ను తాను తన యొక్క స్థితిని ఎరిగి ప్రభువా అని పిలిచాడు. పిలిచిన తర్వాత అక్కడ మనము గమనించినట్లయితే, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. పిల్లరా, మొట్టమొదటి మాటలోనే ప్రభువా అన్నప్పుడు, నా దాసుడు అన్నప్పుడు ఆయన పనివాడై ఉండొచ్చు, ఆయనతో పనిచేస్తున్న వాడై ఉండొచ్చు. అది విసిదపరచబడలేదు గనుక నా దాసుని కొరకు వచ్చాడు. ఆయన తన కొరకు రాలేదు ప్రియులారా, ఇతరుల కొరకు పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆయనకున్నటువంటి విశ్వాసాన్ని, ఎంత గొప్ప విశ్వాసం ఉన్నదో, పరిగెట్టుకుంటూ వచ్చి తన్ను తాను అశక్తుడునని ఎరిగి ఆయనను అడుక్కున్నాడు. ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి వేడుకున్నాడు పిల్లరా. అయితే వెంటనే యేసుక్రీస్తు ప్రభు, నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఇక్కడ 2వ మాట చూడండి, ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నేను పాత్రుడను కాను, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈయన విశ్వాసము లేకుండా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి
పరిగెట్టుకొని రాలేదు, తన అధికారాన్ని వదిలిపెట్టి రాలేదు. ఈయన ఎంత గొప్ప విశ్వాసం ఉన్నదో యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్చర్యచకితుని చేసింది. ఆ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తన దగ్గర ఉన్నటువంటి వారిని, తన వెంట వచ్చుచున్న వారిని చూచి తన ఆశ్చర్యాన్ని, ఇశ్రాయేలులో నేనెవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో గ్రేట్ ఫెయిత్ అనేటువంటి మాట ఉంటుంది ప్రియులారా. అక్కడ ఇంకొక మాట నాకు ఆనందం వేసినటువంటి మాట ఏమిటి అనంటే, ఐఎమ్ నాట్ వర్ది, ఐఎమ్ నాట్ వర్ది, ఐఎమ్ అన్వర్ది అనేటువంటి మాటను దేవుని దగ్గర చెప్తూ, నీవు మాట మాత్రం సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపడును అని అన్నాడు పిల్లరా. నీవు మాట మాత్రం సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అంటే ఆయన విశ్వాసము ఎంత గొప్పదో చూడండి. ఆయన విశ్వాసము ఎంత గొప్పదో చూడండి. ఆ విశ్వాసము కలిగినటువంటి నీవు ఏ విధముగా నీకు ఉన్నటువంటి సత్యములో ఆలోచిస్తున్నావు. సుందరరావు గారు ఎప్పుడు అంటుంటాడు, స్పిరిచువల్ ప్రైడ్నెస్ అంటుంటాడు ఆయన. ఆత్మీయ అహంకారము మనలో ఉండడానికి లేదు ప్రియులరా. మనము తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అనేటువంటి మాటను ఇక్కడ మనకు కనబడుతుంది. నేను కూడా అధికారములకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. ప్రియులరా, ఇక్కడ దేవునికి తెలుసు కానీ అందరికీ తెలియాలి అనేటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి. అయితే ఒక మాటను నేను ఇక్కడ జ్ఞాపకం చేయదలుచుకున్నాను ప్రియులారా. ఎందుకు ఈ శతాధిపతి తను తాను అంతగా తగ్గించుకున్నాడు? ఎందుకు ఆయన తన యొక్క అశక్తతను ఇక్కడ బయలుపరిచాడు అంటే, ఆయన he recognized the greatness of God. దేవుని యొక్క అత్యంత గొప్పతనాన్ని ఈయన తెలుసుకున్నాడు ప్రియులారా. దేవుని యొక్క తలంపులు గొప్పవి అనేటువంటివి తెలుసుకున్నాడు ప్రియులారా. ఆయన యొక్క గొప్పతనము ఆకాశము కన్నా భూమి కన్నా ఎత్తై ఉన్నవనేటువంటివి, ఆయన మార్గములో మనకు గొప్ప మార్గం ఉన్నదని, ఆయనే గొప్ప దేవుడని ఆయన తెలుసుకున్నాడు ప్రియులారా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8 నుంచి 9 2 వచనాలని మనం చదివితే ఈ మాట మనకు కనబడుతుంది. ఒకసారి చదవండి అమ్మా. 55వ అధ్యాయము 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. గమనించండి ప్రియులారా, నీ తలంపులు ఆలోచనలు నీకు కలుగుతూ ఉంటాయి, కానీ నీ తలంపులు దేవుని తలంపులతో పోల్చుకోవడానికి కుదరవు. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. అంటే ఆయన ఒక్క మార్గంలో మనం వెళ్ళమంటే మనం ఇంకొక మార్గంలో వెళుతూ ఉంటాం. మన తెలివి మీద ఆధారపడతాం ప్రియులారా. అందుకనే మనము త్రోవ తప్పిపోతూ ఉంటాము. తప్పిపోయిన కుమారుడు విషయంలో మనము ఇక్కడ చూసుకునవచ్చు. ఎందుకంటే 9వ వచనంలో మనము గమనించినట్లయితే ప్రియులారా, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అనేటువంటి గొప్పతనాన్ని ఆయనే స్వయముగా ప్రకటించి ఉన్నాడు ప్రియులారా. అట్టి గొప్పతనాన్ని, అట్టి ధన్యమైనటువంటి మార్గాన్ని ఈ యొక్క శతాధిపతి గుర్తించాడు. ఆయన ఎందుకు గుర్తించాడంటే ప్రియులారా, మన యొక్క జ్ఞానము, మనుషుల యొక్క బలహీనత ఎంతది అనంటే, ఆయన క్షణకాలము ఉండేటువంటి వెర్రితనముతో కలిగినటువంటిది. ఒక సెకండ్ దేవుని వెర్రితనముతో ఉన్నటువంటిది ప్రియులారా. కాబట్టి మనము ఈ మాటను కొరింథీయులకు రాసిన పత్రిక 1:25లో చూస్తాం. అయితే వీటన్నిటికన్నా కూడా ఒక సత్యాన్ని
మనము తెలుసుకోవాలి ఏంటంటే మనము ఈ సృష్టిలో కేవలము నిమిత్త మాత్రులము, ప్రయాణికులము. మనము తెలుసుకొనవలసినది ఏంటంటే యెహోవాయే దేవుడు, ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన మనలను చూసుకుంటున్నాడు, ఆయన మనల్ని మేపుతున్నాడు అన్న సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ శతాధిపతి ఇది తెలుసుకునే, అయ్యా నీవు నా గృహమునికి వచ్చేటకు నేను అర్హుడను కాను అని అన్నాడు. పిల్లరా, దావీదు భక్తుడు 100వ కీర్తనలో 3వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడో చూడండి తల్లి ఒకసారి. 100 అండి. 100. అవునమ్మా, అవును. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయన మొట్టమొదటి మాట ఆపండి తల్లి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ప్రియులారా, ఆయన సర్వ సృష్టికర్త. ఆయన తను తాను ఎంత తగ్గించుకొని మన దగ్గరకు వచ్చినా గాని ఆయన దైవత్వం పోలేదు. ప్రియులారా, ఆయన దైవంగానే ఉన్నాడు. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. నీవు మాట్లాడే మాట, నీ ప్రవర్తన, నీ జీవితము ఆయన దేవుడని నువ్వు ఎరగాలి. ఆ శతాధిపతి ఎరిగాడు కనుకనే, అయ్యా నేను అనర్హుడను, నా దగ్గరికి రావడానికి కాదు. ఎంత తగ్గింపు జీవితమో చూడండి. ఎవరికైతే విశ్వాసము గొప్పదిగా ఉంటుందో, గొప్ప విశ్వాసం ఉంటుందో, ఆ గొప్ప విశ్వాసం ఉన్న వారికి దేవుని యొక్క విలువ తెలుస్తుంది. మన యొక్క ఇన్సిగ్నిఫికెన్స్ మనకు తెలుస్తుంది. నేను అప్రయోజకుడను, నిష్ప్రయోజకుడను అనేటువంటి సత్యము తెలుస్తుంది ప్రియులారా. ఎందుకంటే ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎన్ని మాటలు ఉన్నాయో చూడండి ప్రియులారా. ఈ మాట వింటూ ఉంటే ఒకప్పుడు ఇది తెలిసేది కాదు, కానీ 2021 ఎలా ఉంటుంది సంవత్సరం అని అడిగితే, నంబర్ 1 ఆయన మనలను పుట్టించెను, నా సృష్టికర్త. మనము ఆయన వారము. ఐ బిలాంగ్స్ టు గాడ్. నేను దేవుని సంబంధిని. మనము ఆయన ప్రజలం. నేను ఒక్కడనే కాదు, నాతో ఉన్నటువంటి విశ్వాసులందరూ, సకల విశ్వాసులు, నిజమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారు, నిజమైనటువంటి విశ్వాసము కలిగిన మనమందరము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రియులరా, మనము ఆయన ప్రజలైనప్పుడు, ఆయన మేపే గొర్రెలమైనప్పుడు, ఆయన సర్వ సృష్టికర్త అయినప్పుడు, ఆయన మనకు తోడు ఉండగా మనము ఏ పాటి వారము? ఆయన యొక్క గొప్పతనం మనకు కనబడాలి అని అంటే, కీర్తన 8వ కీర్తన 3-4లో చూడండి, ఒక మాట, చక్కనైనటువంటి మాట కనబడుతుంది. నీ ఆయన చేతి యొక్క పని అయిన సృష్టి, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. నీవు పిల్లరా, మనసు చూడండి ఒకసారి. మరి ఒక్క నిమిషం తల్లి. ఈ ఈ ఈ సూర్య చంద్ర నక్షత్రాలను మనం చూస్తూ ఉన్నప్పుడు మరి వీటికి కరోనా రావడం లేదా? ఈ పక్షులను మనం చూస్తూ ఉన్నప్పుడు వీటికి కరోనా రావడం లేదా? ఎందుకంటే మనము అల్ప విశ్వాసులముగా ఉంటున్నాం కాబట్టి, ఆయన విశ్వాసము మనలో కొదువుగా ఉన్నది కాబట్టి ఈ భయము అనేటువంటి కలుగుతుంది. పిల్లరా, చదవండి తల్లి ఒకసారి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు ఆ, కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, ఆ, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, వాడు ఏ పాటి వాడు? ఆ, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే వాడు ఏ పాటివాడు. పాటి వాడు? ప్రియులారా, దేవుడు నిజముగా వస్తున్నాడని, ఆయన ఖచ్చితంగా వస్తాడని తన వెముకలు కూడా తీసుకొని వెళ్ళమని చెప్పి యాకోబు తన కుమారులతో చెప్పినట్టుగా చూస్తాం. నువ్వు విశ్వసిస్తున్నావా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడని? నువ్వు విశ్వసిస్తున్నావా దేవుడు మనతో ఉన్నాడని? నువ్వు విశ్వసిస్తున్నావా ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడని? నువ్వు విశ్వసిస్తున్నావా ఆయన సర్వ సృష్టికర్త, ఆయన నిజమైనటువంటి దేవుడని? ఆ సత్యము నీకు తెలియాలంటే నీవు ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద మనం ఉండాలి. అంతేగాని మనలో
గర్వము అనేటువంటిది ఉండకూడదు పిల్లరా. ఎందుకంటే మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క శతాధిపతి 8వ వచనంలో, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచును అన్నాడు పిల్లరా. మీరు ఏమనుకుంటూ ఉన్నారు? మీ యొక్క తలంపు ఏమున్నది? నీవు తగ్గింపు జీవితాన్ని ఆయన యొక్క బలమైన చేతి క్రింద ఉన్నావా? ఎలా ఉన్నావో గమనించుకోండి. పేతురు గ్రంథము 5వ అధ్యాయం, 1 పేతురు 5 అధ్యాయం 6వ వచనం చదవండి తల్లి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు దీన మనస్కుడై ఉంటావో, ఎప్పుడైతే నీవు ఆయన యొక్క బలిష్టమైనటువంటి చేతి కింద ఉంటావో ప్రియులరా, నీవు ఏమి కావాలో ఆయనకి తెలుసు. మనలో కార్యసాధకమైనటువంటి శక్తిని ఆయన దయచేయడానికి, మనం అడిగిన వాటికంటే ఎక్కువగా ఇవ్వడానికి, ఊహించిన వాటికంటే గొప్పగా చేయడానికి ఆయన శక్తి గల దేవుడు. ఆయన మనల్ని ఆశీర్వదించిన దేవుడు, ప్రేమించినటువంటి దేవుడు. కనుకనే తన ప్రియ కుమారుడిని ఆయన మరణిస్తాడని తెలిసి కూడా ఆయన మన కొరకు ఈ లోకానికి సాధారణమైనటువంటి వ్యక్తిగా పంపించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి తల్లి. 3వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీ, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు కట్ అవుతుంది తల్లి. అవునండి, మళ్ళీ చదువుతానండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. పనిచేయట్లేదు బ్రదర్, మీ ఆడియో పనిచేయట్లేదు. సారదే పనిచేయట్లేదు అనుకుంటా, నాది వినపట్లేదండి. అమ్మ ఇప్పుడు వినొస్తుందా? ఇప్పుడు వినొస్తుందమ్మా? వినపడుతుందండి ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనము గమనించినట్లయితే, నేను సుందరరావు గారితో ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందనే మాట చెప్తూ కట్ అయినట్టుంది నా మాట. ఏమిటి అని అంటే, ఆయన ప్రైజ్ బి టు గాడ్ అని మొదలు పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక, యుగ యుగములు కలుగును గాక అని అంటాడు. ప్రియమైనటువంటి వారులారా, ఆయన మనము అడుగు వాటి అన్నిటికంటే, ఊహించు వాటి అన్నిటికంటే ఆయన మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మహిమను మనకు దయచేయగలిగినటువంటి దేవుడు. మనకు కావలసినది కేవలము విశ్వాసము, నిరీక్షణ. మీకు ఇంకొక మాట తెలియదో, లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనంలో మనము గమనించినట్లయితే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ప్రియులరా, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ఆ యొక్క దేవుని మాటతోటే ఈ ప్రపంచాలు నిర్మాణమై ఉన్నాయి. అందును బట్టి దృశ్యమైనది కనబడుతుంది. ఆయన మాట లేకుండా ఏది లేదు. కానీ మనలో విశ్వాసం ఉంటే దానిని గ్రహించుకోగలుగుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి తల్లి. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి వనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడుట పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. పిల్లలు ఇక్కడ గమనించండి, పదార్థాలతోటి ఈ ప్రపంచాల నిర్మాణం కాలేదు. పదార్థాలతోటి ఈ ప్రపంచం నిర్మాణం కాలేదు.
దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నది. ఈ సత్యాన్ని నీవు ఎరగాలి అని అంటే విశ్వాసము చేతనే గ్రహించుకోగలుగుతాము. విశ్వాసము చేతనే గ్రహించుకోగలుగుతాము. ఈ యొక్క పదార్థములు లేకుండా ఆయన యొక్క వాక్యము ద్వారా నిర్మాణమై ఉన్నటువంటిది భద్రపరచబడి ఉన్నది, అంతము వరకు ఉన్నదని మనం ఇంతకు మునుపు తెలుసుకున్నాము. మనము కడవరి రక్షణ గురించి మాట్లాడుకున్నాం ప్రియులరా. అదే మాటకి అనుకూలంగా 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి చూడండి తల్లి ఒక మాట. 2 పేతురు 3:7 అధ్యాయము 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యము వలన భద్రం చేయబడి ఉన్నవి. గమనించండి పిల్లరా, మనము చదివినటువంటి వాక్యములో ఆయన వాక్యం వలన ఈ యొక్క సర్వ సృష్టి కలిగినది అని అన్నాం. ఈ సర్వ సృష్టి ఈనాటికి కూడా ఉన్నది అని అంటే భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నది. అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. ఇక్కడ అదే వాక్యము మనకు కడవరి రక్షణను గురించి పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అనేటువంటి మాటను మనము తెలుసుకున్నాము. కాబట్టి ఎప్పుడైతే నీ యొక్క విశ్వాసము గొప్పదై ఉంటుందో అప్పుడు దేవుని యొక్క అధికారాన్ని, ఆధిపత్యాన్ని నీవు తెలుసుకుంటావు. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 28:18 అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అనేటువంటి మాటను చెప్పాడు. ఏ తెగులైనా నీ దగ్గర రావడానికి అధికారం లేదు, అది యేసయ్యకే ఇవ్వబడినటువంటి అధికారం అని నీకు చెప్పి ఉన్నాడు. కాబట్టి కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినానో ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు సమస్తమును ఆయన పేరిట చేయుడి అనేటువంటి ఒక చక్కనైన మార్గాన్ని మనకు చూపించాడు. మాటతో కానివ్వండి, క్రియతో కానివ్వండి, మనం ఏది చేసినా గాని ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీలో ఎప్పుడైతే గొప్ప విశ్వాసం ఉంటుందో, ఎప్పుడైతే నీవు అంత గొప్ప విశ్వాసం ఉంటుందో ప్రియులరా, నీ యొక్క విశ్వాసము నీ నుండి తొలగిపోదు. నీ విశ్వాసం సదాకాలము నీకు ఉంటుంది, అది ఎల్లప్పుడూ నీలో నిలబడుతుంది ప్రియులరా. మనము గనుక గమనించినట్లయితే మత్తయి వ్రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో మనము చూసినట్లయితే ఈ మాట మనకు కనబడుతుంది. మనలో ఉన్నటువంటి విశ్వాసము పక్కకు తొలగిపోదు, ఆది నిరీక్షణలో స్థిరపడి ఉంటుంది, అంతము వరకు స్థిరపడి ఉంటుంది. చూడండి తల్లి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనము. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరిన అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. అక్కడ ఆమె కుమార్తె లేదు, కానీ ఆమెలో గొప్ప విశ్వాసం ఉన్నది. ఆయన తూరు సీదోనుల ప్రాంతములో వెళుచు ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ వచ్చింది. ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది ప్రియులరా. అప్పుడు అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు ఈమె వచ్చి మన వెంబడి కేకలు వేయించినది కనుక ఈమెను పంపివేయమని ఆయన అడుక్కున్న సమయంలో అక్కడ ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని వద్దకు నేను పంపబడలేదు అన్నటువంటి మాటకు ఆమె ఆయనను అడుక్కుంటూ ఉంది, నాకు సహాయము చేయమని అడుగున్నది. అందుకు ఆయన ఒక మాట మళ్ళా అంటూ ఉన్నాడు, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అన్నప్పుడు, ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును. ఎంత తగ్గింపు, ఎంత పట్టుదల, ఎంత గొప్ప విశ్వాసము. అందుకే ప్రభు ఆ మాట అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అనేటువంటి మాట మాట్లాడారు పిల్లరా.
కాబట్టి మన విశ్వాసము గొప్పదై ఉన్నప్పుడు మనము ప్రభువుని విడవము. ఒక మంచి పాటను జ్ఞాపకం చేసుకుంటాం. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నిన్ను నేను విడువను దేవా. ఎంత ఆనందం వేస్తుంది ప్రియులారా! ఎందుకంటే ఆయన దేవాతి దేవుడు, సర్వ సృష్టికర్త. ఇక్కడ కలిగిన ఈ సృష్టి ఏది కూడా పదార్థములతో కలిగినది కాదు, ఆయన యొక్క మాట వలన కలిగినది, ఆయన యొక్క వాక్యం వలన కలిగినది. అట్టి వాక్యము శరీరధారి మనకొచ్చి మనలను నా పిల్లలు, నా సొత్తు అనేటువంటి ధన్యత మనకు దయచేసి ఉన్నప్పుడు మరి మన విశ్వాసము ఉండగా మనము ఆయనను దుఃఖపరచలేము, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేము. అట్టి విశ్వాసము మనలో ఎప్పుడైతే గట్టి పడుతుందో అప్పుడు మనలో విధేయత వస్తుంది. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనములో ఒక మాట ఉంటుంది, చూడండి. 18వ అధ్యాయము 8వ వచనం అండి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ ఒక అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి ఉన్నాడు. ఒక స్త్రీ వచ్చి న్యాయము చేయమని అక్కడికి వస్తుంది. ఆయన దేవునికి భయపడలేదు, మనుషులను లక్ష్య పెట్టలేదు, ఆ పట్టణంలోనే ఉంటున్నాడు. కానీ ఆ విధవరాలు ఆమె ఆయన యొద్దకు తరచుగా వస్తుంది. ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుక్కుంటూ ఉంది, కానీ ఆయన ఒప్పుకొనడం లేదు. ప్రేమనేటువంటి వాళ్ళారా, దేవునికి భయపడకుండా, మనుషులను లెక్క పెట్టకుండా ఒకవేళ మన విశ్వాసం ఉండాలి అని అంటే వ్యర్థమైనటువంటిది. ఎందుకంటే దేవునితోటి మనము సంబంధం కలిగి ఆయన కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన కనుక్కోవాలి ప్రియులారా. అది మనలో లేకపోతే మనము తిరుగుబాటు చేసిన వారం అవుతాం. ఈ దినం పునరుద్ధానమును గురించి సహోదరుడు చాలా చక్కగా మనకు చెప్పి ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం 10వ వచనం నుంచి 14 దాకా ఒకసారి చదువుకుందాం ప్రియులారా. ఎందుకంటే ఆయన గొప్ప విశ్వాసము మనలో ఉండాలి, మన విశ్వాసము గట్టిదై ఉండాలి. అది గాలి కొట్టుకుపోయేదిగా ఉండకూడదు ప్రియులారా, అది నిజమైనటువంటి విశ్వాసం అయి ఉండాలి. చూడండి అమ్మా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి తల్లి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం కలవాడునై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకు హల్లెలూయా. గమనించండి, ఇక్కడ చాలు తల్లి, భక్తుడు ఏ విధంగా తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడో చూడండి. మన విశ్వాసం నుంచి తొలగిపోవడానికి కారణం ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలు కావచ్చు, మనం విశ్వాసం నుంచి తొలగిపోవడానికి నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు. కానీ ప్రేమైనటువంటి వారులారా, పునరుద్ధాన అనుభవము మనము చూడాలి. పునరుద్ధాన అనుభవము మనము సమాన అనుభవము, ఆయన మరణములో ఉన్నటువంటి దాని బలమును మనము ఎరుగు నిమిత్తము. ఒకవేళ ఈ లోకములో నీకు ఉన్నది ఏమై ఉన్నదో అది పక్కకు పెట్టు, దేవుణ్ణి అడుగు. సర్వ సృష్టికర్త, ఈ సృష్టికర్తకి కష్టమైంది ఏమీ లేదు ప్రియులరా. ఆయన మనకు గొప్ప బహుమానం వేరుపరిచి ఉన్నాడు. 14వ వచనం చూడండి తల్లి ఒకసారి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి ప్రియులారా, విశ్వాసం ఉంటే కాదు మనం పరిగెత్తాలి.
ఆయన పిలుపుకి తగిన విధంగా పరిగెట్టాలి. ఆయన యొక్క పనిని పూర్తి చేయాలి. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. ఆయన మనల్ని ఈ సత్యాన్ని చెప్పినప్పుడు, ఒకవేళ నా వల్ల కాదిది, నేనేం చేస్తాను, ఇది కాదు, అది కాదు అనేటువంటి మాటలో మనం వెళ్ళినట్లయితే మన జీవితం వ్యర్థమైతుంది ప్రియులారా. యోహాను రాసిన సువార్త 6:60 ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలరని చెప్పుకుంటున్నారు అనేటువంటి మాట ఉంటుంది. అదే మనకు యోహాను సువార్త 6:66 రాస్తారు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయన వెంబడించలేదు అని అంటారు. అయితే సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవని 68వ వచనంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు పిల్లరా. కానీ నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనంలో, మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. నా విషయమై అభ్యంతర పడని వాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా గాని నీవు గనుక నీ విశ్వాసం గొప్పది చేసుకున్నట్లయితే ఆయనను ఏనాడు తృణీకరించవు. ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటావు, నీ అశక్తతను తెలుసుకుంటావు, ఆయన మీద తిరుగుబాటు చేయవు. ఈ 4 నీకు ధన్యమైనటువంటిది. కానీ నీలో ఉన్నటువంటి విశ్వాసము స్వల్పమైనటువంటిది అయితే, నీలో ఉన్నటువంటి విశ్వాసము గట్టి పడకుండా ఉన్నట్లయితే ప్రియులారా, ప్రతి చిన్నదానికి కూడా మనము దిగులు పడుతూ ఉంటాం. వచ్చే సంవత్సరం ఏమవుతుందో, నా పెండ్లి అవుతుందో లేదో, నా ఉద్యోగం వస్తుందో లేదో, నా ఆరోగ్యం స్వస్థత అవుతుందో లేదో, నాకు ప్రభువు మాట్లాడతాడో లేడో, ఏమోనన్నటువంటి భయముతోటి బ్రతుకుతూ ఉంటాం. ద లిటిల్ ఫెయిత్ మేక్స్ బిలీవర్స్ టు వరీ ఫర్ స్మాల్ థింగ్స్. విల్ బి వరీయింగ్ ఫర్ స్మాల్ థింగ్స్. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 32లో ఒక మాట ఉంటుంది చూడండి. మత్తయి 6:32 30 నుంచి 32 తల్లి. మీకు కావాలనని అమ్మా 30వ వచనం నుంచి చదువు తల్లి, 2వ వచనం దాకా. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి హల్లెలూయా. మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రియమైనటువంటి వారలారా, ఈ లోకములో మనం గనక చూస్తూ ఉన్నట్లయితే మనము నిష్ప్రయోజకులం అయిపోతాం, ఫలించినటువంటి చెట్లు అయిపోతాం ప్రియులరా. ఆయన విత్తనాన్ని పోలి మనం బ్రతకాలి. ఆయన మనలో ప్రేమ అనే విత్తనాన్ని వేశాడు, గొప్ప విశ్వాసాన్ని మనకు దయచేశాడు. కానీ ఈ లోక ఆశలతోటి, శరీర ఆశలతోటి నీవు గనుక యోచించుకున్నట్లయితే నీ మానవీయమైనటువంటి కోణం అదే నీకు అల్ప విశ్వాసం. దానికన్నా విశ్వాసరహితంగా ఉన్నట్లయితే అసలు బాధ లేదు. నేను దేవుని దగ్గర ఉన్నానని చెప్పుకుంటూ నీవు దేవునికి దూరంగా ఉన్నట్లయితే నీ జీవితము ఏమవుతుంది ప్రియులరా? లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ విత్తబడినటువంటి ఆ విత్తనము ముండ్ల పొదలలో పడి, ఆ ముండ్ల పొద ఎవరు అని అంటే, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు అని అన్నారు. నీలో ఉన్న విశ్వాసము ఫలించాలి. ఆయన ఫలించే విధముగా మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ ద్రాక్ష వనములకు ఆయన వచ్చి అంజూరుపు చెట్టు దగ్గర అక్కడ ఆయన ఫలములు వెతకపోయినప్పుడు దానిని నరికివేయమన్నాడు 3 సంవత్సరాల తర్వాత పిల్ల. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ తోటమాలి, అయ్యా మరి ఒక సంవత్సరము
దీనికి అవకాశమే అన్నాడు. మరి యొక్క సంవత్సరము మనకు దయా కిరీటముగా 2021 మనకు దయచేయబడి ఉన్నది. ఆ యొక్క దయచేయబడిన ఈ సంవత్సరంలో నీ విశ్వాసాన్ని నీవు గట్టిపరచుకోవాలన్నదే నా యొక్క ఆశ, నా యొక్క ఉద్దేశము, నా యొక్క ప్రార్థన ప్రియులారా. ఎందుకంటే ఈ లోక ఆశలు, ఈ లోక ధనము మనకు ఎప్పుడు కూడా కష్టాన్ని కలిగిస్తుంది, ప్రాణభయం కలిగిస్తుంది. నా జీవితంలో పోలీసులో చేరినటువంటి దినాలలో నేను వాక్యం నుంచి కొద్దిగా బయటికి వస్తూ నా సొంత అనుభవాన్ని తెలియచేస్తున్నాను ప్రియులారా. నేను ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక లంచం, మొదటి దినాలలో ఆ రోజుల్లో 5 రూపాయలు, 3 రూపాయలు, 8 రూపాయలు, 78, 80వ సంవత్సరంలో మాట్లాడుతున్నాను నేను. ఎక్కడి నుంచో డబ్బులు పంచి ఇచ్చేవారు. టయానికి 8 రూపాయలు వచ్చింది, ఈ 3 రూపాయలు వచ్చింది, తీసుకోండి అని. ఆ డబ్బులు నేను తీసుకుని ఇంటికి వెళ్ళినప్పుడు, లేకపోతే మళ్ళా డ్యూటీకి వచ్చినప్పుడు నా ఇన్స్పెక్టర్ కానీ, నా ఆఫీసర్ నా ముఖం మీద చూసినప్పుడు నా గుండెల్లో భయం కలిగేది. నా ఉద్యోగం పోతుందేమో, నేను లంచం తీసుకున్నానని దేవుడు ఏమంటాడో అనేటువంటి భయం నాలో ఉండేది ప్రియులారా. ఆ భయము ఏ విధంగా చివరికి వెళ్ళేదంటే, ఒక్కొక్కసారి నేను మరణిస్తానేమో, ఇది ఏమవుతుందో అన్నటువంటి భయము మనకు కలుగచేస్తుంది. అందుకే మన విశ్వాసం గట్టిగా ఉండాలి తప్ప, ఇట్ కెనాట్ బి లిటిల్ ఫెయిత్, ఇట్ కెనాట్ బి లిటిల్ ఫెయిత్. ఈ మాటనే మనము మత్తయి వ్రాసిన సువార్త 8వ అధ్యాయం 23, 27 దాకా మనం చదువుకున్నట్లయితే మనకు కనబడుతుంది. 26వ వచనం చదవండి తల్లి ఒకసారి. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపక మిక్కిలి నిమ్మళమయను. ప్రేమనటువంటి వారులారా, వారు ప్రాణ భయము తెచ్చి అక్కడ వచ్చినటువంటి సముద్రం మీద ఉన్న తుఫాను చూసి, ఆ దోణె అలల చేత కప్పబడి ఉండుట చూచి వారు ప్రాణ భయముతో, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షింపము అని పరిగెడుతున్నారు ప్రియులారా. వాళ్ళు భయపడుతూ ఉన్నారు, ప్రాణ భయంతో పరిగెడుతూ ఉన్నారు. కానీ నీలో అల్ప విశ్వాసం ఉన్నట్లయితే ఈ భయం కలుగుతుంది. నీకు భయం ఉండాలి, కానీ దేని కొరకు నీవు భయపడాలి, దేని గురించి భయపడాలి అని అంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూడండి తల్లి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనమమ్మా. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. హల్లెలూయా. మన భయము ఆత్మను దేహమును నరకములో నశింపజేయగల వానికి భయపడాలి. కానీ ఈ మనుషులకి, ఈ లోకానికి, ఇక్కడ జరిగే వాటిని గురించి మనము గనక భయపడుతూ ఉన్నట్లయితే మనము ఒక విషయాన్ని ఎరగాలి. వాక్యము గొప్పది, నెరవేరినటువంటిది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో గమనించినట్లయితే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణము వరకు నమ్మకముగా ఉండము. అట్టి మరణం వరకు నీవు నమ్మకంగా ఉండాలి అని అంటే, నీ జీవితంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21లో, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నటువంటి మాటను మనము మరి ఒకసారి తెలుసుకోవాలి ప్రియులారా. నీ విశ్వాసము బలపడాలి. నీ విశ్వాసము బలపడినట్లయితే నీలో సందేహాలు కలుగుతాయి. నీలో సందేహాలు కలిగినట్లయితే నీ విశ్వాసము నుంచి నీవు తొలగిపోతావు. అట్టి గొప్ప విశ్వాసము నీలో కలగాలంటే, నీకు ఇలాంటి కష్టాలు రాకూడదనంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి అమ్మా. 12వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనం.
ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు ఆపుతల్లి కర్తయు అమ్మమ్మ ఆపుతల్లి, మనము కూడా ప్రతి భారమును ప్రయాసపడి భారం మోయించు వాళ్ళరా నా ఎద్దుకు రండి అనేటువంటి మాట. తర్వాత సులువుగా చిక్కులు పెట్టడం, అపవాది మనలోనే మనకు పాపానికి కలుగ చేయడానికి సులువుగా చెక్కులు పెడుతుంది. డాక్టర్ ఎంఎం రావు గారు సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని గురించి మాట్లాడాడు. వారు చక్కగా మనకు చెప్పారు. దాని వల్ల ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి నెమరు వేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో ఏ కష్టం లేకుండా మనము విశ్వాసములో కొనసాగాలంటే పాపమును విడిచిపెట్టాలి. విశ్వాసమును కర్తయగు దానిని కొనసాగించువాడు అనేటువంటి యేసు వైపు చూసుకుంటూ ఉండాలి. ఆయన మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతూ ఉండాలి. పిల్లరా, తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను వహించి దేవుని సింహాసనం యొక్క కుడిపాస్యమున ఆసీనై ఉన్నటువంటి వాడు మనల్ని కూడా తీసుకొని వెళ్ళి మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ గొప్ప ధన్యమైన ఆ స్థలములో మనల్ని ఉంచబోతున్నాడు. ఆ పరలోక పట్టణములో మనల్ని ఉంచబోతున్నాడు. ఆకలి దప్పులు లేని ఆ యొక్క స్థలములో ఉంచుతూ ఉన్నాడు. కాబట్టి మనకు ఆత్మీయంగా కూడా మనకు విశ్వాసము తొలగిపోతుంది, మనకు అల్ప విశ్వాసం ఉన్నట్లయితే. కాబట్టి మనం ఒక విషయాన్ని ఎరగాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రియులరా, 2వ కొరింథీ 5:7 ఈ దేహంలో నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై జీవించాలి. మనకు ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది గనుక మనము దానిని గమనించాలి. సుందర్రావు గారికి అతి ప్రియమైనటువంటి అందరికీ ఇప్పటికి కూడా ఆలోచన కలుగు చేసేది ఏంటి అని అంటే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. మత్తయి సువార్త 6:19-21 నుంచి. ఎందుకంటే ఇక్కడ చిమ్మెట పడుతుంది, తుప్పు పడుతుంది, తినివేస్తాయి, దొంగలు కన్నాలు వేస్తారు. ఇది కూడా డాక్టర్ ఎంఎం రావు గారు చక్కగా దీనిని మాట్లాడున్నారు. పిల్లరా, నీకేం కావాలన్నో దేవునికి తెలుసు. ఆయన మనకు సమృద్ధిగా దయచేస్తాడు. ఒక ధనవంతుని చూస్తారు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు మనకు తెలియజేయడానికి లూకా సువార్త 12వ అధ్యాయంలో 21వ వచనం చూస్తే, అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాడు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండునని చెప్తూ ఉన్నాడు. అయితే నేను మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. అసలు విశ్వాసం మనకు ఏ విధంగా కలుగుతుంది, ఎక్కడి నుంచి కలుగుతుంది? మనకు విశ్వాసము ఎక్కడి నుంచి కలుగుతుంది? రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 8-9 వచనాలను ఒకసారి చూడండి తల్లి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8-9 అండి. 10వ అధ్యాయం తల్లి, 10వ అధ్యాయము 8-9 వచనాలండి. అదేమంటే, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఆ విశ్వాస వాక్యము నీ నోట్లో ఉన్నది, నీ జీవితంలో ఉన్నది, నీ వింటున్నటువంటి వాక్యము ప్రకటింపబడుచున్నది. అటు వాక్యము దినదినము నీలో ఉన్నట్లయితే నీవు ఎంతో గొప్పగా దేవుని యొక్క విశ్వాసాన్ని నీలో బలపరుచుకుంటావు. దినదినము నీకు ఆయన గొప్ప ధైర్యాన్ని దయచేసి ఉన్నాడు, నీకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు, తనకున్నటువంటి అధికారాన్ని నీకు దయచేసి ఉన్నాడు. మత్తయి రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదవండి తల్లి. మత్తయి రాసిన శుభవర్తమానము 10వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండమ్మా. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులునిగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. అంతేనా? హల్లెలూయా. ఇట్టి గొప్ప అధికారాన్ని ఆయన మనకు దయచేసి ఉన్నాడు పిల్లరా. ఎందుకు? మనలో విశ్వాసం ఉన్నది కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఈ గొప్ప అధికారాన్ని
మనం విడిచిపెట్టి ఈ లోక ఆశలు, ఈ లోకంలో డబ్బులు కూర్చుకోవడం, ఈ లోకంలో మనం జీవించడం, ఈ విధంగా మనము గమనిస్తూ ఉన్నట్లయితే మన విశ్వాసం బలపడదు. మనం ఈ లోకంలోనే జీవిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక మాటను నేను మీకు జ్ఞాపకం వచ్చేసి సెలవు తీసుకుంటాను. ఏంటి అని అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 8 వరకు చదవండి తల్లి ఒకసారి. 1వ అధ్యాయము యాకోబు పత్రిక 1వ 1వ అధ్యాయము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 8 వరకు. గ్లోరీగా మీలో హల్లెలూయా. ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి హల్లెలూయా. అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. హల్లెలూయా. ద్విమనస్కుడుగా నీవు ఉన్నట్లయితే అల్ప విశ్వాసి అయి ఉన్నట్లయితే నీ జీవితంలో ఆయన నీకు ఇచ్చినటువంటి అధికారము, ఆ దెయ్యం వెలగొట్టడము, రోగులు స్వస్థపరచడము, ఏది నీవు చేసినా గాని నీ జీవితంలో అది కొనసాగదు ప్రియులారా. మనకు మానసికమైనటువంటి బలం కావాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే 14వ వచనం నుండి, సమయం లేదు కాబట్టి నేను చదవట్లేదు, మీకు 14వ వచనం యాకోబు పత్రిక 2 మీరు చదువుకున్నట్లయితే మన యొక్క మానసిక బలము ఏ విధముగా ఉండాలో ఆయన మనకు తెలియచేస్తాడు ప్రియులరా. అదే విధముగా మన యొక్క విశ్వాసము గొప్పదై ఉండాలి. అట్టి విశ్వాసము ఆత్మీయ విశ్వాసమై ఉండాలి. ఇట్టి గొప్ప ధన్యమైనటువంటి విశ్వాసం ద్వారా మనము కార్యాలు చేయాలి. లేకపోతే మన విశ్వాసము మృతమైనట్లుగా కూడా ఉంటుంది. నీవు క్రియలు చేస్తూ ఉండాలి. నీ క్రియలు ఏమిటి అనేటువంటి దాని మీద మరొకసారి దేవుని చిత్తం అయితే మాట్లాడదాం. విశ్వాసము నీలో గట్టిదై ఉన్నట్టయితే నిరీక్షణ నీలో అంతము వరకు ఉంటుంది. ఆ అంతమంది మన కొరకు దాచిపెట్టబడి ఉన్నటువంటి అతి గొప్ప రక్షణ పొందుకొనగలుగుతాం. అతి గొప్ప రక్షణను పొందుకోవడానికి ఈ గ్రూప్ లో ఉన్న వారందరికీ ఈ నూతన సంవత్సరంలో భయం లేకుండా ముందుకు కొనసాగడానికి, ఆయనను దినదినము తెలుసుకోవడానికి వాక్యము చదువుతూ దాని ద్వారా మనలో విశ్వాసాన్ని బలపరచుకోవడానికి, అల్ప విశ్వాసమును ఆవగింజంత ఉన్నట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయం 14వ వచనంలో నుంచి మనం చదివినట్టయితే ప్రియులరా, అల్ప విశ్వాసము చేతనే మీకు ఉన్నట్ల కూడా ఉన్నా కానీ మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగా అది పోవును అన్నాడు. ప్రేమైనటువంటి వారలారా, మనము చేయలేని కార్యాలు కేవలం అల్ప విశ్వాసం వల్లనే. దెయ్యం గద్దిస్తే పోదు, కానీ నీలో గొప్ప విశ్వాసం ఉండాలి, ఆవగింజంతా ఉండాలి. ఒకసారి నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైనటువంటి విషయాలు, తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ ఆవగింజ చాలా చిన్నదిగా ఉంటుంది. ఏదైనా ఒక విత్తనాన్ని మనము గనక వేడి మీద వేడి చేసామనుకోండి, లేకపోతే నూనెలోనో దేంట్లోనో వేస్తే అది చనిపోతుందంట. కానీ ఈ ఆవగింజ మాత్రం అది వేపినా కానీ చనిపోదంట. దాని తర్వాత మన శరీరంలోకి వెళ్ళి అది బహిర్భూమిలోకి వెళ్ళిన తర్వాత కూడా అలా మొలుస్తుందంట. చాలా చిన్నది అది, అయినా కానీ ఆ ఆవగింజతో పోల్చడానికి ఉన్నటువంటి సత్యం ఏంటంటే, అది నిత్య జీవం కలిగి ఉంటుంది, చనిపోయినా తిరిగి లేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుని మనము ఎరిగినప్పుడు ఇక్కడ మనకు మత్తయి సువార్తలో మాటని 21వ వచనంలో చెప్తున్నాడు, 17లో, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. కాబట్టి ప్రియులారా, ఆ చాంద రోగి అయినా ఎవరైనా పర్వాలేదు, నీకు ఏ కష్టం వచ్చినా పర్లేదు, నీ విశ్వాసాన్ని బలపరచు, నీ ప్రార్థనా జీవితాన్ని కొనసాగించు, వాక్యాన్ని చదువు, విశ్వాసాన్ని బలపరచు. అట్టి జీవితాన్ని దేవాతి దేవుడు మనకు సదాకాలము దయచేసి
దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగును గాక. ఇప్పుడు మన మధ్యలో బాల